భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 4 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి బాలోత్సవ్ ఘనంగా ముగిసింది. 7 రాష్ట్రాల నుంచి వేల మంది విద్యార్థులు తరలివచ్చి తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. 1991లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలోత్సవ్లో వేలాది మంది చిన్నారులు వివిధ అంశాల్లో అద్భుతమైన ప్రదర్శనలిచ్చి న్యాయ నిర్ణేతలనే ఆలోచనలో పడేశారు. 7 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 14 వేదికలపై ఇచ్చిన ప్రదర్శనల్లో అనేకం సమాజాన్ని ఆలోచింపచేసేలా ఉన్నాయి. పాఠశాలల్లో తరగతి గదులకే పరిమితమనుకున్న విద్యార్థులు బాలోత్సవలో తమలోని కళను ప్రదర్శించి అబ్బురపరిచారు. సందేశాత్మక నృత్యాలతో పాటు గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టే ఐక్యతారాగాన్ని ఆలపించేలా చేసిన పలు జానపద గీతాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. పసి హృదయాలపై ఒత్తిడితో కూడిన చదువుల భారం మోపవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. బాలల మనోవికాసానికి ఉపయోగపడే బాలోత్సవను 2.5 దశాబ్దాల పాటు ఏకనాయకత్వం నిరాటంకంగా నిర్వహించడం చారిత్రాత్మకమని, ఈ అద్భుత ఘట్టానికి కారకులైన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబును అభినందిస్తున్నామని కేటీఆర్ అన్నారు. కొత్తగూడెంలో ఇలాంటి కార్యక్రమం 25 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది కలగకూడదనే ఒక భావన ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా మరి ఇబ్బంది కలగకూడదనే భావన ఉంటుంది. కొత్తగూడెం మరి ఒక పెద్ద పట్టణం కూడా కాదు, కార్పొరేషన్ కూడా కాదు, ఒక చిన్న పట్టణం. మరి ఇలాంటి పట్టణంలో దాదాపుగా 20,000 మందికి 4 రోజుల పాటు ఆతిథ్యం ఇవ్వడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అందుకే హృదయపూర్వకంగా కొత్తగూడెం క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నలుగురు తెలుగువాళ్లు ఉన్న చోట అనేక సంఘాలు ఏర్పడతాయన్న నానుడికి భిన్నంగా 2.5 దశాబ్దాల పాటు బాలల సేవలో తరిస్తూ బాలల మనోవికాసానికి అన్నీ తానే నిర్వహిస్తున్న కొత్తగూడెం బాలోత్సవ నిర్వాహకుల అభినందనీయులని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి కొనియాడారు. పిల్లల్లో ఉండే సృజనాత్మకత, ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు బాలోత్సవ్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత అంటే ఒట్టి క్లాసికల్, ఈ ఫోక్ ఆర్ట్సే కాకుండా వేరే విభిన్న ఇంచుమించుగా 24 ఈవెంట్స్లో ఆయన కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇట్లా చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రావెల్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. నా అనే భావం నుంచి, మేము అనే భావం నుంచి మన అనే భావం అని వాళ్ళకి కలిగేలా మా బాలోత్సవ్ తోడ్పాటు అందించడంలో సఫలీకృతులని మేము భావిస్తున్నాం. 25 సంవత్సరాల ఈ పండుగ సందర్భంగా ఒక పిల్లల్ని ఆత్మవిశ్వాసం పెంచి రేపటి సమాజంలో ఉత్తమ వ్యక్తిగా అందించేందుకు ఏదో మార్పు రావాలన్న తపన చేసాం. ఆ తపనకి, ఆ మార్పుకి ఫలితాన్ని మేము చూస్తున్నామన్న ఆనందం మాకు మిగిలింది ఈ 25 సంవత్సరాల బాలోత్సవ్ పండుగ సందర్భంగా. సభలో వందేమాతరం శ్రీనివాస్ చదువుల భారంపై వినిపించిన గేయం ఆకట్టుకుంది. ఈ ముగింపు వేడుకలకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పిల్లల ప్రతిభను మెచ్చుకుంటూ ఆశీర్వదించారు.